హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు మీకు ఈ ఛానల్లో ఈ సెషన్లో ఒక అద్భుతమైన క్లాస్ చెప్పబోతున్నాను. అదేంటంటే డిఫరెన్షియేషన్. సో మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే సార్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ డిఫరెన్షియేషన్ మ్యాథమెటిక్స్లో ఉంటుంది సార్, మీరేంటి సార్ ఇక్కడ చెప్తున్నారు అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది కదా. ఎస్, తప్పకుండా డౌట్ వస్తుంది. కాకపోతే ఈ డిఫరెన్షియేషన్ అనేది ఇది ఒక మ్యాథమెటికల్ టూల్. ఈ మ్యాథమెటికల్ టూల్ నీకు వచ్చిందంటే ఫిజిక్స్ కంప్లీట్ నీకు అర్థమైనట్టే. సో ఈ డిఫరెన్షియేషన్లో నీకు వచ్చేసింది అంటే నెక్స్ట్ మనం కమింగ్ ఈ చాప్టర్లో కొన్ని గ్రాఫ్స్ ఉంటాయి. ఆ గ్రాఫ్స్ అండర్స్టాండింగ్ కావాలంటే పక్క నీకు ఇగో ఈ డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్ పక్క నీకు ఐడియా ఉండాలి. అదేవిధంగా మనం కైనమాటిక్ ఈక్వేషన్స్ నేర్చుకున్నాం. ఏంటి యూనిఫామ్ దాన్ని ఏమంటే మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అని చెప్పేసి మనం ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం. అయితే ఆ ఈక్వేషన్స్ దేనికి అప్లికేబుల్ అవుతాయి? యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్కి అప్లికేబుల్ అవుతాయి. కానీ ద యాక్సలేషన్ ఈజ్ నాట్ యూనిఫామ్. ఆ వేరియబుల్ అయినప్పుడు యాక్సలేషన్ యూనిఫామ్ కానప్పుడు ఆ కేసులో మనం ఏ టూల్ అప్లై చేస్తాం అంటే ఈ టూల్స్ అప్లై చేస్తాం మనం. ఓకేనా? సో అవన్నీ నీకు కంప్లీట్గా అర్థం కావాలంటే ఈరోజు మీకు కంప్లీట్గా డిఫరెన్షియేషన్ అనే కాన్సెప్ట్ ఈ మ్యాథమెటికల్ టూల్ కంప్లీట్గా నీకు అర్థం కావాలి. ఓకేనా? రైట్. సో వెళ్దామా? రైట్. సో డిఫరెన్షియేషన్ అంటే ఏంటి అంటే ఏం లేదు, సింపుల్. ఇక్కడ ఒక ఫంక్షన్ నేను తీసుకుంటున్నాను. ఫంక్షన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x. y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x అనే ఫంక్షన్ నేను తీసుకున్నా. అంటే y ఫంక్షన్ y అనేది దేంతో ఉంటుంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో ఉంటుంది. అంటే 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 ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ తీసుకున్నా, y ఈజ్ ఈక్వల్ టు x² అనే ఒక ఫంక్షన్ తీసుకున్నా. దీన్ని గ్రాఫ్ గీస్తున్నా. గ్రాఫ్ గీసేటప్పుడు ఇగో ఇక్కడ ఇది డిపెండెంట్ ఇదేంటి ఇండిపెండెంట్ క్వాంటిటీని రిప్రజెంట్ చేయాలి. దీన్ని ఎక్స్ అనుకుంటున్నా, ఎక్స్ వాల్యూ అనుకుంటున్నా. ఇదేమో వై యాక్సెస్ తీసుకుంటున్నా, ఎక్స్ యాక్సెస్ తీసుకుంటున్నాం. అంటే ఎక్స్ చేంజ్ అవుతున్నప్పుడు వై కూడా చేంజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు 2 అట్ ద సేమ్ టైం వీ కెన్ ఫైండ్ వై. అప్పుడు నీకు ఏం వస్తుంది? గ్రాఫ్ వస్తుంది అనుకుందాం. ఎగ్జాంపుల్ ఇలా గ్రాఫ్ వచ్చింది అనుకుందాం. ఓకేనా? గ్రాఫ్ వచ్చిన తర్వాత ఈ గ్రాఫ్కి మనం ఏం కనుక్కోవాలంటే ఎనాలిసిస్ చేయాలంటే ఈ గ్రాఫ్కి మనం స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ ఉంది, ఈ పాయింట్ అనేది స్లోప్ కనుక్కోవాలి. అండ్ ఇక్కడ స్లోప్ అంటే ఏంటి? చూడు ఇక్కడేమో పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కింద. స్లోప్ అనేది ఏమవుతుంది? దాన్ని తగ్గిపోతుంది, పెరుగుతుంది. అంటే స్లోప్ కనుక్కోవాలి నువ్వు. అంటే గ్రాఫ్లో నువ్వు స్లోప్ వాల్యూ కనుక్కోవాలి. స్లోప్ వాల్యూ కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలంటే ఎస్, సో వీ కెన్ యూజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిఫరెన్షియేషన్ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తాము స్లోప్